నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. మనము నవ్వు గురించి చెప్పుకునే క్రమంలో ఏ తేదీన జన్మించిన వాళ్ళు ఎలా నవ్వుతారు అనే విషయాల గురించి తెలుసుకునే క్రమంలో 8వ సంఖ్య వరకు ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే 9వ సంఖ్య జాతకులు గురించి తెలుసుకుందాం. వాళ్ళ నవ్వు గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 9, 18, 27 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు 9వ సంఖ్య జాతకులు. వీళ్ళు నవ్వు ఎలా ఉంటుందంటే 10 మందికి వినపడేలా పక్కపక్క నవ్వుతారు. ఆ నవ్వులో కూడా గంభీరత్వంగా ఉంటుంది వీళ్ళ నవ్వు కూడా. వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు, నవ్వుకుంటుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు పట్టుదల గల మనస్తత్వం, అదేవిధంగా ఆత్మవిశ్వాసం కూడా వీళ్ళకి ఎక్కువే. వీరికి సంఘంలో, సమాజంలో ప్రముఖులుగా ఉంటారు. లేదా అంటే ప్రముఖుల అండదండలైతే వీళ్ళకి ఎల్లప్పుడూ ఉంటాయి. వీళ్ళ స్వభావం కఠినంగా ఉంటుంది. దేనికైనా వెనుకాడని స్వభావం వీళ్ళది. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చెయ్యింది నిద్రపోరు, మధ్యలో ఆపరు. ఏదైనా ఆపినా అది తాత్కాలికమే కానీ ఆ పని అయితే పూర్తి చేస్తారు. వీళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారు. వీరి మాట తీరు ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళ ప్రవర్తన కూడా ఎదుటి వారికి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చాలా మూర్ఖులు అన్నట్టుగా ముద్ర వేస్తారు ఎదుటి వాళ్ళు. వీళ్ళకి కోపం ఎక్కువే, ఉద్రేకం కూడా ఎక్కువే వీళ్ళకి. ఈ రెండింటిని కూడా తగ్గించుకుంటూ జీవితాన్ని సాగిస్తే మాత్రం మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి వీళ్ళకి. ఏది ఏమైనా వీరి నవ్వు మాత్రం పెద్దగా నవ్వుతారు. ఆ నవ్వులో గంభీరత్వంగా ఉంటుంది. ఇది ఈ 9, 18, 27 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళ నవ్వు గురించి. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. నమస్తే.